శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక అని చెప్పి దేవుడు ఇంత గొప్పగా ఇంత అద్భుతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు నీ కోసం ఎందుకు అవిధని చెప్పి మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే దేవుడికి ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు గారు. మన శక్తిగల మన రక్షకుడిగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువారు. రక్షకుడిగా ఉంటూ వచ్చినాడు, అద్వితీయ దేవుడిగా ఉంటూ వచ్చినాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఉంటూ వస్తూ వచ్చినాడు. నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి ఏ విధంగా ఉంటూ వచ్చింది? నువ్వు అనుకుంటున్నావా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉంటూ వచ్చినారా, లేకపోతే ఒకటే ఉంటూ వచ్చినారా, లేకపోతే మూడు రకాలుగా ముగ్గురు దేవుళ్ళుగా ఉంటూ వచ్చినారా అని నువ్వు భయపడుతూ బాధపడుతూ అటువంటి కలవరమైన స్థితిలో నేను ఉంటూ వచ్చినావేమో. కానీ సమస్త సంపూర్తి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అద్వితీయ దేవునికి మహిమయో మహాత్మ్యమును మహిమ కలిగించుకున్న గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు, మహాత్మ్యం కలిగిన దేవుడిగా ఉంటూ వచ్చినాడు, ఆధిపత్యం కలిగిన దేవుడిగా ఉంటూ వచ్చినాడు, అధికారం కలిగిన దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అప్పుడు అతనికి యుగములకు పూర్వమును అంటే యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలిగినటువంటి కలుగును కాకని చెప్పి దేవుడితో గొప్ప మాట్లాడుతూ ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక గొప్ప సర్వశక్తుల గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చేంత గొప్ప మాట్లాడుతూ అద్భుతమైన ఆచరణ గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి నీవు యొక్క స్థితి ఏ విధంగా ఉంది? సంపూర్తి దేవుని అందుకు గొప్ప విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మనస్ఫూర్తి నువ్వు దేవుని తెలుసుకుని దేవుని నమ్మకం. అప్పుడు సమస్త సంపూర్తి నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు సమస్త సంపూర్తి గొప్పగా సఫలం చేస్తాను అని మాట్లాడుతూ గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు.